Rishita. Welcome to my channel. Welcome back to my channel. ఈ రోజు అయితే నేను ఇంట్రెస్టింగ్ రివ్యూతో అయితే వచ్చేసాను అబ్బా, which is about రావ్ బహదూర్. నిజం చెప్పాలంటే టీజర్ చూసినప్పటి నుంచి I was kind of excited for this film. Like విజువల్స్ బాగుండే, ప్రొడక్షన్ బాగుండే, అండ్ ప్లస్ ఇది మహేష్ బాబు ప్రొడక్షన్స్. అండ్ ఆల్సో చిరంజీవి గారు కూడా చెప్పారు సత్యదేవ్ యాక్టింగ్ అయితే చేశారు అని. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఎన్ని దగ్గర మెన్షన్ చేశారు దిస్ ఫ్రైడే ఇస్ గోనా బి న్యూ ఫ్రైడే. సో దానివల్ల నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే పెరిగాయి. అండ్ నెక్స్ట్ స్టోరీ లైన్కి వచ్చేస్తే స్టోరీ అంతా సత్యదేవ్ చుట్టూ తిరిగిద్ది. సో సత్యదేవ్కి క్యాన్సర్ ఉంటుంది అనమాట. అది 4 monthsలో నువ్వు చనిపోతావని డాక్టర్స్ చెప్తారు, కానీ చనిపోరు. అసలు ఎలా జరిగిద్ది, ఆ మిస్టరీ ఏంటి, ఎందుకు చనిపోరు అనేది సినిమా. మన ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, అనుమానం చుట్టూ ఈ జీవితం తిరుగుతుంది అని. సో ఆ అనుమానం ఏదైతే ఉందో అదే సినిమా. సో సత్యదేవ్ బ్రెయిన్లో ఏంటంటే నాకు ఒక ఆన్సర్ కావాలి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే నేను చనిపోతా అన్నట్టు ఉంటారు. సో ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ఎలా వస్తుంది ఇస్ బేసిక్లీ ద హోల్ స్టోరీ లైన్. నా పాజిటివ్ సైడ్స్కి వచ్చేస్తే సత్యదేవ్ ఇస్ ది పాజిటివ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆయన యాక్టింగ్ అసలు నాకు తెలిసి కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సత్యదేవ్ అని చెప్పవచ్చు అసలు. లైక్ ఆయన కనపడలేదు స్క్రీన్ పైన, ఆయన క్యారెక్టర్ మాత్రమే కనపడదు, అంత అమేజింగ్ యాక్టింగ్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఒక వైట్ షాట్ ఉంటుంది అనమాట, అక్కడ సత్యదేవ్ చేసిన యాక్టింగ్ని చూసి చాలు భయ్య, నంది అవార్డ్, నేషనల్ అవార్డ్ అన్నీ నువ్వు తీసుకెళ్ళిపో అనిపించింది. అసలు చేశారు, జీవించేశారు క్యారెక్టర్లో. నాకు ఒక్క దగ్గర సత్యదేవ్ అనిపించలేదు, అసలు క్యారెక్టర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి హీరోకి క్లోజ్ ఫ్రెండ్ వికాస్ ముపాలా. అసలు ఆయన యాక్టింగ్ అయితే సీన్ బై సీన్ పెరిగిపోయింది. నాకైతే చూసి ఓ మై గాడ్, ఇది యాక్టింగ్ స్కూల్ లాగా సీన్ బై సీన్ పెరుగుతుంది ఏంటి అనిపించింది. సో అది కూడా యాక్టింగ్ తిరగదీసేశారు. అండ్ నెక్స్ట్ డాక్టర్ కానీ లేదా ఫీమేల్ క్యారెక్టర్స్ కానీ, అసలు ఈ సినిమాలో వీళ్ళ యాక్టింగ్ బాగలేదు అని చెప్పకూడదు, లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి నిజం చెప్పాలి. దట్ ఈస్ లైక్ ది నైస్ థింగ్. నార్మల్లీ మన సినిమాలో ఎప్పుడు క్రౌడెడే ఉంటాయి, ఇండియన్ సినిమాలో అవసరం ఉండకపోయి కొన్ని క్యారెక్టర్స్ పెట్టేస్తారు. కానీ ఈ సినిమాలో అవసరం ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే, లిమిటెడ్ క్యారెక్టర్స్ మాత్రమే ఉంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ విఎఫ్ఎక్స్ అంటారు, మంచిగా వచ్చాయి, మీకు ఎక్కడ అన్యాచురల్ అనిపించదు, బాగా వెళ్ళే విఎఫ్ఎక్స్ బాగానే పండి. నెక్స్ట్ ప్లస్ వచ్చేసి బీజిఎం. స్మరణ్ సాయి మ్యూజిక్ డైరెక్టర్ క్రేజీ బీజిఎం ఇచ్చారు. ప్రతి దగ్గర అనగానే సత్యదేవ్ సీన్స్ ఉన్న దగ్గర అయితే లేపేశారు అసలు. కానీ సాంగ్స్ అంటారా మరి అది నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటో తెలియదు, కానీ నాకైతే ఎక్కలేదు. మీకు ఎక్కచ్చు, బికాజ్ నేనైతే మిక్స్డ్ రివ్యూస్ విన్నా, నా ఫ్రెండ్స్కి ఎక్కింది, నాకు ఎక్కలేదు. హ్యాండ్స్ డౌన్ చేసుకోవాలి కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇంకా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి. సత్యదేవ్ క్యారెక్టర్ అసలు ఆయన ఓల్డ్ లుక్లో చూసి ఇది క్యారెక్టర్, ఇది సత్యదేవ్ కాదు అనొచ్చు, అంత బాగుంది అసలు. వాళ్ళు కాస్ట్యూమ్స్ ఎక్కడా గాడి లేదు, అసలు మేకప్ అయితే యాప్ట్ సెట్ అయింది. అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, హీరో ఫ్రెండ్ వచ్చేసి నేను చూసి ఫస్ట్ కొత్త యాక్టర్ ఏమో అనుకున్నా, కట్ చేస్తే డియర్ కామ్రేడ్లో హీ ప్లేడ్ ఆల్రెడీ అండ్ ఐ నో దట్ క్యారెక్టర్. కానీ నాకు అసలు ఈ మనిషి ఈ యాక్టర్ అని కూడా తెలియనంత మంచి కాస్ట్యూమ్స్ ఇంకా మేకప్ చేశారు అసలు. నెక్స్ట్ వచ్చేసి ది బెస్ట్ క్లైమాక్స్. లాస్ట్ 15 minutes నాకు గూస్ బంప్స్ వచ్చేసి, క్రేజీ ట్విస్ట్, అసలు 2 twists ఉంటాయి లాస్ట్లో, నేను చెప్పకూడదు, బట్ ఇట్ వాస్ టూ గుడ్ అసలు ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే. నెక్స్ట్ నెగటివ్ సైడ్స్ వచ్చేస్తే మనము ద వర్స్ట్ అండ్ బిగ్గెస్ట్ నెగటివ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ద మూవీ రన్ టైమ్. నాకు అసలు అర్థం కావట్లేదు, ఈ మధ్య సినిమాలు మరి మూవీ ఎక్కువ లెంత్ ఉంటేనే మనది మంచి మూవీ అనుకుంటున్నారో ఏమో, కానీ ల్యాగ్ భయ్యా సినిమా. అసలు ఎంత ల్యాగ్ అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు నీకు క్వశ్చన్స్ బిల్డ్ అవుతాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఒక్క దగ్గర ఆన్సర్ ఉండదు, లాగుతూ ఉంటారు. అసలు ఏదో కర్ర పట్టుకొని మరీ లాగుతారు ఆ సినిమాని అయితే. లాగి ఎండ్లో ఓకే ఇట్స్ ఆన్సర్ టైం, ఇప్పుడు మీ ఆన్సర్లు మేము తీరుస్తామని ఎండ్లో చెప్తారు. క్లైమాక్స్ వరకు లాగుతూనే ఉంటారు సినిమాని. నాకు ఎందుకు రానైతే అనిపించింది చూసి. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా వాజ్ డిపెండెంట్ ఆన్ ద యాక్టింగ్, మొత్తం యాక్టింగ్ బేస్డ్. మీ అందరు మంచి యాక్టర్, నేను మిమ్మల్ని పెట్టుకుంటున్నా, ఈ సినిమా హిట్. ఆ మైండ్ సెట్ ఉండే భయ్య డైరెక్టర్ అయితే. మంచి స్క్రీన్ ప్లే లేదు, మంచిగా అసలు అటు ఇటు తిప్పి వెళ్ళలేదు. ఫన్నీ సీన్స్ కూడా బికాస్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ దర్ యాక్టింగ్ నాకు నచ్చింది. కానీ అదేదో డైరెక్టర్ మహిమ అని, అసలు డైరెక్టర్ అయితే సినిమాకి పెద్ద బ్యాక్ డ్రాప్ అంటా నేనైతే. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, నాకు అసలు సత్యదేవ్ ఒక వైట్ షాట్ చూసి అబ్బా ఇది క్రేజీ యాక్టింగ్, నంది అవార్డ్స్ అన్నీ ఇచ్చేయండి అనిపించింది. కానీ అదే వైట్ షాట్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ కూడా ఈ సినిమాలో. బికాస్ అసలు ఆ సినిమా ఎంతసేపు కానీ షార్ట్ వైట్ షాట్లోనే ఉంటుంది, ఒక్క క్లోజప్ షాట్ రాదు దాంట్లో. నాకైతే అసలు ఏమని మీరు వైట్ క్లోజప్ షాట్లు తీయడం మర్చిపోయారు, లేదా తీసిన క్లిప్స్ అన్నీ ఏమైనా పొయ్యయ్యా అనిపించింది. బికాజ్ అక్కడ యాక్టర్ చింపేస్తున్నాడు. నువ్వు కానీ క్లోజప్ షాట్స్ ఒక డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తీస్తే ఆ ఎమోషనల్ సీన్ టచ్ ఇంకా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. మరి ఐ డోంట్ నో, మరి ఆ డైరెక్టర్ కంటే విజన్ రాలేదో, లేకపోతే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షనే మరి ఆ వైట్ షాట్ కానీ అదైతే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ సినిమాలో.
నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా నిజం చెప్పాలి మలయాళం స్టైల్లో తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా స్లో బిల్డప్ ఇచ్చి లాస్ట్ 30 minutesలో మాత్రమే అన్ని రివీల్ చేసేలాగా. సో మలయాళం సినిమాలు చూసే వాళ్ళకి ఇది ఏమి అంత ఓవర్లాక్డ్ అనిపించదు, కానీ తెలుగు సినిమాలు అలవాటు పడిన వాళ్ళకి ఈ సినిమా ల్యాగ్, అసలు కనెక్ట్ అవ్వలేనంత ల్యాగ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్కి వచ్చేస్తే ఈ సినిమా నిజంగానే న్యూ కాన్సెప్ట్. దిస్ ఫ్రైడే ఇస్ గోనా బి డిఫరెంట్ అన్నారు. సో దానికైతే జస్టిఫై చేశారు వీళ్ళు. నిజంగానే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. కానీ ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కమర్షియల్ హైస్ లేకపోతే ఒక మాస్ ఎలివేషన్ లాగా డిసప్పాయింట్ అవుతారు మీరు. బికాస్ ఈ సినిమా అది ఆఫర్ చేయదు మీకు. సత్యదేవ్ కోసం ఈ సినిమా వెళ్ళి చూడొచ్చు నన్ను అడిగితే. బికాస్ అసలు ఎంత బాగుందంటే యాక్టింగ్, నిజంగా చిరంజీవి చెప్పినట్టు అసలు అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్ ఇది. అసలు నేషనల్ అవార్డు కాదు కదా, ఏ అవార్డు ఇచ్చినా తక్కువే సత్యదేవ్కి. బికాస్ ఈ క్యారీ దిస్ సినిమా. బాహుబలిలో ఉంటుంది చూసి ఒక్కడే వచ్చి మొత్తం విగ్రహాన్ని క్యారీ, అదే అయ్యింది అసలు ఇక్కడ. సత్యదేవ్ క్యారీ దిస్ సినిమా ఫార్వర్డ్, అంత బాగుండే. అండ్ నెక్స్ట్ మన డైరెక్టర్ బ్రో, ఐ డోంట్ నో వాట్స్ అప్ విత్ ద ఫిల్మ్ మేకర్స్, కానీ నిద్రపోయారో మరి ఏందో కానీ స్లో ఫేస్ సినిమా లాగాలని లాగి ఇంకా చెప్పకూడదులే, అదరికి వెళ్తే నేను ఫ్రస్ట్రేట్ అయిపోతాను. ఇస్ దిస్ అ గుడ్ మూవీ టు వాచ్? ఎస్, వన్ టైం మీరు ఖచ్చితంగా చూడొచ్చు. డైరెక్టర్ చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చూసారా, ఒక మనిషి దగ్గర అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటే పీస్ఫుల్ డెత్ కూడా ఉంటుంది. అసలు పీస్ఫుల్ డెత్ అంటే ఏంటి అనేది అది చాలా బాగా కన్వే అవుతుంది. అండ్ మీరు కన్విన్స్ కూడా అవుతారు క్లైమాక్స్లో చూసిన తర్వాత. సో ఎస్, ఇట్స్ వన్ టైం వాచ్. అండ్ సత్యదేవ్ కోసం అయితే నిజంగా ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చు. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.3 out of 5. So that's it for this video guys. I'll come back with another interesting video or another interesting movie review. That's it. See ya.